తెలంగాణలో విద్యుత్ శక్తికి సంబంధించి మనము ఎటువంటి నిర్ణయం తీసుకుండే ముందర విద్యుత్ శక్తి విపరీతమైన సంక్షోభ పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉన్నదనేది నేను ఖచ్చితంగా వారి కమిటీకి కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ చెప్పడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర రాష్ట్రం కంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే, సీమాంధ్ర ప్రాంతాల కంటే తెలంగాణకే ఎక్కువ నష్టం వస్తుంది. అది వాళ్ళు గమనించడం లేదు. విద్యుత్ శక్తిలో వారు వినియోగిస్తున్న విద్యుత్ శక్తిలో సగభాగం మాత్రమే తెలంగాణలో ఉత్పత్తి అవుతా ఉంది. తెలంగాణ వచ్చే ముందు ఒక పుణ్యాత్ముడు ఆంధ్ర ఆయన ముఖ్యమంత్రి ఉండే, టీవీలో ఒక కట్టబెట్టి చూపించిండు ఆయన. తెలంగాణ సింహం చీకటవుతుంది, మీ కరెంట్ రాదు, ఆగమాగం అయిపోతారని చెప్పిండు. ఆగం వాళ్ళైండ్రు కానీ మనం కాలే. ఈరోజు వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్లో కరెంటు 7 గంటలు ఇస్తారు కానీ తెలంగాణ 24 గంటలు ఇస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 1500 నుంచి 2000 మెగావాట్స్ డిఫరెన్స్ ఉంది ఉత్పత్తికి వినియోగానికి. దాన్ని అధిగమించాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ చీకటి రాష్ట్రం అవుతుంది అని చెప్పిన మాట వాస్తవమే. ఇప్పుడు బాగా చేశారు, పవర్ ఇబ్బంది లేకుండా చేశారనే దానికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి.